మెగా అంటే ఒకప్పుడు మెగా ప్లస్ అల్లు, ఇప్పుడు మెగా అంటే కేవలం మెగా మాత్రమే. మెగా నుంచి అల్లు వేరైనట్టుగా గత కొన్ని రోజులుగా వరుసగా ఏదో ఒకటి ట్రెండింగ్ లోకి వస్తూనే ఉంది. అల్లు అర్జున్ కి మావయ్య చిరంజీవి అంటే ప్రాణం, అలానే పవన్ కళ్యాణ్ అన్న చాలా అభిమానం. ఒక్క ముక్కలో వర్ణించాలంటే మెగా అల్లు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే అన్నట్టుగా ఫెవిస్టిక్ బంధం అయితే ఉండేది ఒకప్పట్లో. కానీ నంద్యాల సీన్ తర్వాత కథలో మొత్తం మార్పులు జరిగిపోయాయి. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మావయ్యకు దూరమయ్యాడు బన్నీ. ఫ్యాన్స్ కూడా విపరీతంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అటువైపు బన్నీ నుంచి కూడా ఎప్పటికప్పుడు కావాలని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దీన్ని మరింత కాంట్రవర్షియల్ గా మార్చింది. ఒక పక్క బంధాన్ని కలుపుదామని చూస్తుంటే మరోపక్క తెగే బాగా లాగుదామన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది. వీటన్నిటికీ కారణం ఎవరు అని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక వ్యక్తి అని తెలిసింది. ఆ వ్యక్తిని కాదనలేక మెగా వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఈ రోజు బన్నీ మెగా ఫ్యామిలీకి దూరం అవడానికి కారణం కూడా ఆ వ్యక్తే. అసలు ఎవరా వ్యక్తి, ఎందుకు ఇలా చేస్తున్నాడు, దీని వెనుక కారణం ఏంటి, ఇవన్నీ ఇవాల్టి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. ఏ కుటుంబమైనా సంతోషంగా జీవించడానికి ఐకమత్యం ముఖ్యం. అందుకే మన పెద్దలు ఐకమత్యమే మహాబలమని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి నుంచి మెగా హీరోలది ఆ కుటుంబానిది ఒకే మాట ఒకే బాట. కుటుంబంలో కానీ సినిమా విషయాల్లో కానీ మెగా ఫ్యామిలీ అంతా ఎప్పుడు ఒక్కతాటిపైకి వచ్చి నిలిచేది. తమలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా ఒకరికొకరు తోడుగా నిలిచేవారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ కుటుంబం పైకి కనిపిస్తున్నట్లుగా లేదని, లోపల ఒకరికొకరు పడటం లేదంటూ ఫిల్మ్ నగర్ లో ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతుంది. దీనంతటికీ కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ ఆయన వైపు వేలు చూపిస్తున్నారు అందరు కూడా. మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరని, తనకు మెగా బ్రాండ్ వద్దనట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కారాలు మీరాలు నూరుతున్నారు. చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ తో మొదలుపెట్టి నిన్న మొన్నటి ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ప్రచారం వరకు బన్నీ చేసిన చర్యలు మెగా ఫ్యామిలీకి ఆగ్రహం తెప్పించాయని అంటారు. ఇప్పటి వరకు చూసి చూడనట్లుగా వదిలేసినప్పటికీ వైసీపీ అభ్యర్థికి ప్రచారాన్ని మాత్రం మెగా పెద్దలు సీరియస్ గా తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ పై నాగబాబు ట్వీట్, బన్నీ దంపతులను సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం, ఈ పరిణామాలు చూస్తుంటే మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతుందని అంటున్నారు. అయితే నేటికి ఈ గొడవకి ఫుల్ స్టాప్ పడకపోగా రోజు రోజుకి మరింత తీవ్రమవుతుంది. అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ లో కనిపించడం లేదు. ఆఖరికి నిన్న పుష్ప టీం మొత్తం చిరంజీవిని కలవగా హీరో అయ్యుండి బన్నీ డుమ్మా కొట్టాడు. ఈ పరిణామాలు అభిమానులకు తప్పుడు సంకేతాలను పంపుతున్నాయి. అయితే ఈ గొడవలన్నిటికీ కారణం మెగా బ్రదర్ నాగబాబు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెగా బ్రదర్స్ ని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా వాళ్ళని చెడుగుడు ఆడుకుంటాడు నాగబాబు. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన ఘటనపై పోలింగ్ జరిగే వరకు ఓపిక పట్టిన ఆయన ఆ వెంటనే మనోడు పరాయివాడు అంటూ వదిలిన ట్వీట్ కలకలం రేపింది. దీనికి కౌంటర్ గా అల్లు ఆర్మీ రెచ్చిపోవడంతో నాగబాబు ఏకంగా ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశారు. మెగా ఫ్యామిలీలో చీలికలపై ఓ ఛానల్లో ప్రసారమైన కార్యక్రమంలో ఓ నిపుణురాలు కూడా మెగా ఫ్యామిలీలో గొడవలకి నాగబాబే కారణమని చెప్పారు. అన్నదమ్ములిద్దరూ ఉన్నత శిఖరాలకు చేరుకోగా ఆయన పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారని ఆమె అయితే అన్నారు. చిరంజీవి అతనిని కంట్రోల్ చేయకుంటే గొడవలు ఇలాగే కంటిన్యూ అవుతాయని ఆ నిపుణురాలు ఆందోళన వ్యక్తం చేశారు. మెగా వర్సెస్ అల్లు క్లాష్ లో నాగబాబే ప్రధాన సూత్రధారని మీరు కూడా భావిస్తున్నారా? దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.